మత మార్పిడి, మత స్వేచ్ఛ అంటే మతాన్ని ఆచరించడానికే కానీ మత మార్పిడికి కాదు హక్కు, రాజ్యాంగబద్ధ హక్కు కాదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిందని ఇంతకుముందే చెప్పుకున్నాం. అసలు ఏ సందర్భంగా చెప్పింది అన్నటువంటి అంశం అన్నది ఇక్కడ కీలకమైనటువంటిది. ఒక మతం వాళ్ళని వేరొక మతంలోకి మార్చేందుకు వెసులుబాటు కల్పించే సామూహిక హక్కుగా మత స్వేచ్ఛ హక్కుని వాడకూడదు అంటూ వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధంగా మత మార్పిడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసులో బెయిలు ఇవ్వను అంటూ తోసిపుచ్చింది. ఇక్కడ ఏంటంటే మత మార్పు కీలకమైనటువంటి అంశం. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు కింద ప్రతి వ్యక్తికి అంతరాత్మ స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తికి మత విశ్వాసాలను ఎంచుకుని ఆచరించే వ్యక్తీకరించే హక్కు ఉంటుంది అన్నటువంటి విషయం తేల్చి చెప్పింది. అయితే మతం మారాల్సిన వ్యక్తికి కూడా మత స్వేచ్ఛ హక్కు సమానంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించమని చెప్పి స్పష్టం చేసింది. బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడి చేయడం చట్టవిరుద్ధమని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. అసలు కథ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి తనను బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించాడంటూ శ్రీనివాసరావు నాయక్ అనే వ్యక్తితో పాటు పలువురి మీద కంప్లైంట్ చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం 2021లోని సెక్షన్లు 3, 5 సబ్సెక్షన్ 1 కింద అతని మీద కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ కావాలంటూ శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 15, 2024 నమోదైన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలామంది గ్రామస్తులు తన ఇంటికి వచ్చి మతం మారాలని కోరారని విశ్వనాథ్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో నిందిత వ్యక్తులు శ్రీనివాస్ రవీంద్ర కూడా అక్కడే ఉన్నారని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధలు తగ్గిపోతాయని, జీవితం మెరుగుపడుతుందని తనను నమ్మించే ప్రయత్నం చేశారని, కొంతమంది గ్రామస్తులు క్రైస్తవ మతంలోకి మారిపోయారని తాను తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని విశ్వనాథ్ పేర్కొన్నాడు. అయితే నిందితుడు శ్రీనివాస్కి మత మార్పిడితో ఎట్లాంటి సంబంధం లేదని, ఆంధ్రప్రదేశ్కి చెందిన అతడు బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాడని, ఈ కేసులో తప్పుగా అతను నిరికించారని శ్రీనివాస్ తరపు న్యాయ వాదించారు. అయితే బెయిలు తిరస్కరించారు.